ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మనల్ని 74% స్టూడెంట్ వీసాలను రిజెక్ట్ చేయడమే కాదు, మన దేశాన్ని కూడా అలాగే చూస్తున్నారు. ఫ్రాడ్ చేస్తున్నారు, స్కామ్స్ జరుగుతున్నాయి అనేది. ఇండియాని వాళ్ళు డెసిగ్నేట్ చేసింది ఏంటంటే కంట్రీ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్. కంట్రీ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే ఫ్రాడ్ అని పెట్టే బదులు ఇంకో పేరు పెట్టేవారు అంతే వాళ్ళు. అంటే అక్కడి నుంచి ఎవరైనా వీసాకి అప్లై చేస్తే వాళ్ళని కంప్లీట్గా చెక్ చేసిన తర్వాతనే అప్రూవ్ చేయాలి. మన దగ్గర నుంచి వెళ్ళే పిల్లల్లో కాలేజెస్ అటెండ్ చేయట్లేదు. వాళ్ళు అక్కడ వెళ్ళంగానే ఫస్ట్ అకామిడేషన్ చూసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు ఉద్యోగం చూస్తున్నారు. అది ఫాలో చేయకుండా వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వెళ్ళి ప్రైవేట్ జాబ్స్ చూసుకుంటున్నారు. ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా వరకు పేరెంట్స్కి అయితే అలాంటి అవగాహన ఉండదు. బట్ ఇదంతా మనం ఆలోచించేది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కో లేకుంటే పీజీ లెవెల్కో ఆలోచిస్తున్నామంటే ఎన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్, ఎడ్యుకేషన్ ఫెయిర్ కావచ్చు, కెరీర్ ఫెస్ట్ కావచ్చు. సో యూ షుడ్ అలౌ మన చిల్డ్రన్కి ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళ కెపాసిటీ ఏంటి, దాన్ని బట్టి మనం కూడా పంపించేటప్పుడు వీ షుడ్ హ్యావ్ వెరీ వెరీ క్లియర్ ఎక్స్పెక్టేషన్స్. వీళ్ళు వెళ్తున్నారు, ఐఎమ్ టేకింగ్ 80 lakhs లోన్, 90 lakhs లోన్, ₹1,00,00,000 లోన్ తీసుకున్నప్పుడు ద చిల్డ్రన్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ రేప్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. భారతీయ విద్యార్థులకి అమెరికా షాక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వంతు కెనడాదే అయింది. ఈ సంవత్సరం 74% స్టూడెంట్ వీసాలని కెనడా రిజెక్ట్ చేసింది. అమెరికా, కెనడాల తర్వాత అదర్ ఆల్టర్నేట్ యూనివర్సిటీస్ కానీ కంట్రీస్ కానీ ఏమున్నాయి? ఎందుకని 74% వీసాలని కెనడా రిజెక్ట్ చేసింది? అందరినీ ఫ్రాడ్స్టర్స్ లేకపోతే స్కామర్లుగా ఎందుకని భావిస్తోంది? ఆల్టర్నేట్స్ మీద మనం ఎందుకని దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్కారం. సో మనల్ని 74% స్టూడెంట్ వీసాలను రిజెక్ట్ చేయడమే కాదు, మన దేశాన్ని కూడా అలాగే చూస్తున్నారు. ఫ్రాడ్ చేస్తున్నారు, స్కామ్స్ జరుగుతున్నాయి అనేది. అది బిగ్గెస్ట్ నెగటివ్ మార్క్ అనేది మన మీద పడుతుంది. ఎందుకని పర్సంటేజ్లో రిజెక్షన్స్ ఉన్నాయి? ఇండియాని వాళ్ళు డెసిగ్నేట్ చేసింది ఏంటంటే కంట్రీ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్. మన అది వినంగానే ఏదో మన విఐపీ లాగా ట్రీట్ చేసుకోవాలి. కంట్రీ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే ఫ్రాడ్ అని పెట్టే బదులు ఇంకో పేరు పెట్టేవారు అంతే వాళ్ళు. చాలా పాలిష్డ్గా, పొలైట్గా ఇండియా కంట్రీ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే అక్కడి నుంచి ఎవరైనా వీసాకి అప్లై చేస్తే వాళ్ళని కంప్లీట్గా చెక్ చేసిన తర్వాతనే అప్రూవ్ చేయాలని చెప్పి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది కవిత గారు, మీరు కూడా వినుంటారు కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా. అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ కూడా ఏమంటున్నారంటే మన దగ్గర నుంచి వెళ్ళే పిల్లల్లో 80% మంది, అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ అలో, అక్కడ కెనడా నుంచి ఉన్న రిపోర్ట్స్ నుంచి చెప్తున్నాను మీకు, 80% మంది మన దగ్గర ఇక్కడి నుంచి వెళ్ళే పిల్లలు కాలేజ్లో అటెండెన్స్ ఇవ్వట్లేదు, కాలేజెస్ అటెండ్ చేయట్లేదు. 80% వాళ్ళు అక్కడ వెళ్ళంగానే ఫస్ట్ అకామిడేషన్ చూసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు ఉద్యోగం చూస్తున్నారు, పార్ట్ టైం జాబ్స్. అది కూడా ఒక అమౌంట్ ఉంటుంది, స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఉంటుంది ఎవ్రీ వీక్ విచ్ యూ కెన్ వర్క్. మీకు తెలిసి ఉంటుంది, యూఎస్లో కూడా అంతే. అది ఫాలో చేయకుండా వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వెళ్ళి ప్రైవేట్ జాబ్స్ చూసుకుంటున్నారు. ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. అక్కడ వెళ్తుంది వాళ్ళు ఫ్రాడ్ పేపర్ మీద వెళ్తున్నారు. అంటే మీరు మీ ఇన్కమ్ ప్రూవ్ చేయాల్సి వస్తుంది దాంట్లో. అమెరికాకి వెళ్తే కానీ, ఈవెన్ జర్మనీకి వెళ్తే కానీ, ఎక్కడైనా దట్ యూ కెన్ పే ఫర్ యువర్ ఎడ్యుకేషన్ అనేది. ఫ్రాడ్ పేపర్లు తయారు చేస్తారు. మన దగ్గర ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ చాలామంది ఉన్నారు, ఇట్లాంటి పని చేసేటోళ్ళు. బ్యాంక్ స్టేట్మెంట్ తయారు చేస్తారు. మీ అకౌంట్లో ఒక 40 లక్షలు పడేసి 6 నెలలు ఉంచుకుంటారు, దాని ఇంట్రెస్ట్ మీద తీసుకుంటారు. తర్వాత అది మీ ఇన్కమ్ అని చూపిస్తారు. అది ఇట్లాంటి చాలా పనులు చేస్తారు. ముందు కూడా ఉండేది, కానీ ఇప్పుడు చాలా ఎక్కువైంది. లాస్ట్ ఒక 10 years నుంచి నంబర్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ కమిటింగ్ ఈ ఫ్రాడ్ చాలా ఎక్కువైంది. ఇప్పుడు కూడా యూఎస్లో H1Bలో ఎట్లా స్కామ్ జరిగిందో అదే స్కామ్ ఇక్కడ స్టూడెంట్స్ వైపు నుంచి కూడా జరుగుతుంది. మీరు మంచి యూనివర్సిటీకి వెళ్తే మీకు ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. కార్నెల్ కానీ, MIT కానీ, ఇట్లాంటి యూనివర్సిటీ, హార్వర్డ్ కానీ, మీకు ఎప్పుడు ఇష్యూ ఉండదు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు వెళ్తున్నది థర్డ్ రేట్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. అది యూఎస్లో ఉండొచ్చు, కెనడాలో కూడా ఉండొచ్చు. యూఎస్ కూడా చూడండి ఎంతో రిజెక్షన్. యూఎస్ ఆల్సో ఇస్ ఆన్ సిమిలర్ స్కేల్. ఐ థింక్ 40 to 45% రిజెక్షన్స్ నడుస్తుంది యూఎస్లో. వితౌట్ ఎనీ రీజన్ యూఆర్ రిజెక్టెడ్, ఫినిష్డ్. చిన్న స్లిప్ ఆఫ్ పేపర్ ఇస్తే యూ కెన్ చెక్, గో అండ్ చెక్ రీజన్ వై ఇట్ ఇస్. ఎందుకని అడిగితే
మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్ కూడా రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒకటి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తున్నారు యూఎస్లో. మీరు వోక్ కల్చర్లో ఉన్నారా, మీరు ఎల్జిబిటీ రైట్స్కి ఉన్నారా, మీరు లెఫ్టిస్ట్ ఉన్నారా అంటే రిజెక్ట్ ఇమీడియట్. డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అన్ని చెక్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ యూ డిలీట్ ఇట్ ఇట్స్ ఈవెన్ వర్స్. అది ఇంకోటి. సెకండ్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు రిటర్న్ ఇండియాకి వస్తారా లేదా. మన వాళ్ళు అది కాదు కదా అక్కడికి వెళ్ళేది, చదువు కాదు ఇంపార్టెంట్. కొంతమందికి ఉందనుకోండి, ఒక 20-30% మందికి స్టడీ ఈజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఉన్న వాళ్ళకి ఏంటంటే అక్కడి నుంచి ఎట్లయినా ఎక్కడ పక్కన వెళ్ళి కంప్లీట్ చేసి ఉద్యోగం చూసుకోవాలి. H1B తర్వాత గ్రీన్ కార్డ్, అక్కడి నుంచి సిటిజన్షిప్ కోసం. అది 30-40 సంవత్సరాలు పడుతుంది అది. కానీ నో హార్మ్ ఇన్ ట్రైయింగ్. ఇది స్పెషల్లీ మన దగ్గర తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రెషర్ ఇది. ఎందుకంటే మేము వెళ్ళేవా లేదా. ఇది యూఎస్కి. వెరస్ ఇన్ కెనడా ఇట్ ఈస్ మోస్ట్లీ పంజాబీస్ అండ్ గుజరాతీస్. మిగతా స్టేట్స్ నుంచి చాలా తక్కువ స్టూడెంట్స్ అక్కడ వెళ్ళడం. కెనడాలో కూడా వాళ్ళు పాపులేషన్ పెంచడానికి వాళ్ళు చాలామందిని ఇన్వైట్ చేశారు ఫ్రమ్ 70s, 80s ఆన్వర్డ్స్. స్పెషల్లీ పంజాబ్ నుంచి చాలామంది ఫార్మర్స్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళు అక్కడ ఫార్మింగ్ యాక్టివిటీ చూసుకున్నారు, ట్రక్కింగ్ యాక్టివిటీ, ట్రక్స్ నడిపించడం. ఈవెన్ యూఎస్లో కూడా చాలామంది ట్రక్కింగ్ కంపెనీస్ మేనేజ్ చేస్తున్నది పంజాబీసే. వాళ్ళు ఇండియా నుంచి మళ్ళీ కొంతమంది తీసుకెళ్తారు. మన 2 యాక్సిడెంట్ జరిగిన తర్వాత నౌ దే బికమ్ స్ట్రిక్ట్. వాళ్ళ కోసం కూడా ఉన్న వీసాలు రిజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ లైసెన్సులు రిజెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లం ఇప్పుడు ఎక్కడ ఇట్స్ గెటింగ్ యాక్సెంచుయేటెడ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఎందుకంటే ఇది పెద్ద ప్రాబ్లం కాబోతుంది. ఇంకా మీరు ఎక్కడికి వెళ్తారు? ఎందుకంటే సీరియస్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా నేను ఇంకా ముందు చెప్పినట్లు వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది. 20%లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు మంచి టాప్ టియర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, టాప్ టియర్ డిగ్రీ కాలేజ్ కానీ, ప్రొఫెషనల్గా మీరు మాస్టర్స్ చేసి మళ్ళీ వెళ్తున్నారంటే దెన్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. పిహెచ్డీకి వెళ్తున్నారంటే ది సీరియస్ సబ్జెక్ట్. కానీ ఇది అట్లా కాదు కదా, ఎట్లోనూ అక్కడ వెళ్ళాలి అంతే. అది డంకీ రూట్లో వెళ్తారా లేకుంటే ఈ రూట్లో వెళ్తారా తెలియదు. అక్కడ వెళ్ళి ఇదే ప్రాబ్లం. 80% అండ్ ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఇంటర్వ్యూ నేను వీళ్ళకన్నా ముందు విన్నాను. హీ సేయింగ్ హిమ్సెల్ఫ్ 80% ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రాడ్. ఆలోచించి ఆ వర్డ్ చాలా పాపం మనకు చెప్పాలి. మన స్టూడెంట్సే ఫ్రాడ్ అంటే వీ ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్. కానీ ఒక మ్యాగ్నెట్ అనమాట. ఎట్లయినా ఇండియా నుంచి వెళ్ళిపోవాలి, భారతదేశం నుంచి పారిపోవాలి. కొంతమంది ఏమి యూజ్ చేస్తారు ఎక్స్క్యూజ్ అంటే, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ చాలా ఎక్కువ అంతే, అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్ మాకు ఉంది, సరే హెల్త్ కేర్ చూసుకుంటారు, అక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే కవిత గారు, స్టూడెంట్స్కి ఇప్పుడు జర్మనీ, యుఏఈ, గల్ఫ్ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ షార్జా, నేను మన దుబాయ్కి వెళ్ళినప్పుడు చూశాను. షార్జాలో దే ఆర్ సెట్టింగ్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద క్యాంపసెస్ వరల్డ్ వైడ్ నుంచి. అక్కడ ఉన్న షేక్ ఆయన ఈ వాంట్స్ టు బి ఎడ్యుకేషనల్ హబ్ అని తయారు చేస్తున్నాం. ఈవెన్ దుబాయ్ ఇస్ నో లెస్. దుబాయ్లో కూడా చేస్తున్నారు చాలా మటుకు. ఇండియన్ స్కూల్స్ కానీ, ఇండియన్ యూనివర్సిటీస్ కానీ, ఈవెన్ ఐఐటీ క్యాంపసెస్ ఆఫ్ క్యాంపస్ పెడుతున్నారు అక్కడ. సో డెఫినెట్గా మన స్టూడెంట్స్ కూడా ఆలోచించాలి, మీరు ఎందుకు వెళ్తున్నారు? ఆర్ యూ గోయింగ్ టు సెటిల్ డౌన్ ఆర్ ఆర్ యూ గోయింగ్ టు స్టడీ అండ్ కమ్ బ్యాక్? ఇప్పుడు ఆస్ట్రేలియాలో అదే ప్రాబ్లం చూస్తున్నాం మనం. ఇండియన్స్ వ్యతిరేకంగా ప్రొసెషన్ తీశారు, అక్కడ మన అబ్యూస్ చేశారు ఇండియన్స్ని. న్యూజిలాండ్లో రెసిస్టెన్స్ ఉంది. మా ఫ్రెండ్ ఒకరు కూతురు అక్కడ చదువుకుని తర్వాత యూఎస్లో ఉద్యోగం లేదు లాస్ట్ 2 years నుంచి. వాళ్ళు పిలిపించుకున్నారు వాపస్. ఎందుకంటే ఏం చేయాలి, అక్కడ ఉండే ఎన్ని సంవత్సరాలు ఉంటారు మీరు? డబ్బు ఖర్చు అవుతుంది. ఆ స్టూడెంట్ ప్రెషర్ ఆలోచించండి వాళ్ళ మీద. ఉద్యోగం లేదు, ఒకరోజు రెస్టారెంట్లో పనిచేస్తారు, ఒక వారం దాని తర్వాత పెట్రోల్ బంక్లో పనిచేస్తారు, దాని తర్వాత సూపర్ మార్కెట్లో పనిచేస్తారు. కానీ ఇమేజ్ ఏం పంపిస్తారంటే ఇండియాకి, మా కొడుకు కూతురు యూఎస్లో ఉన్నారు, స్టాంప్. సో దిస్ ఎడ్యుకేషన్ అనేది, మీరు ఎడ్యుకేషన్కి వెళ్తే ఎడ్యుకేషన్ చేసి వచ్చేసేయండి. మీరు సెటిల్ డౌన్ చేయడానికి వెళ్తే దెన్ యూ బీ వెరీ క్లియర్ దట్ యూ గోయింగ్ టు సెటిల్ డౌన్. అది ఇట్ ఈస్ దేర్ రైట్, నాట్ యువర్ రైట్. వాళ్ళు డినై చేయొచ్చు. దానికోసం దే ఆర్ వెరీ వెరీ పర్టికులర్. మీ ఫ్యామిలీ ఉన్నారా ఇక్కడ, మీ పేరెంట్స్ ఉన్నారా ఇక్కడ, మీరు ఎంతమంది సిస్టర్స్, ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు మీకు, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మీరు ఎందుకు వెళ్తున్నారు యూనివర్సిటీ. మీరు యూఎస్ కన్సలేట్ ఇంటర్వ్యూకి వెళ్తే మీకు తెలిసిపోతుంది. ఎంత ఒక పోలీస్ ఇంట్రాగేషన్ లాగా ఉంటుంది అది. ఓకే, ముందు పిల్లి తెల్లదంటారు, మళ్ళీ నల్లదంటారు. మీరు ఎట్లా రియాక్ట్ చేస్తారో వాళ్ళు చూస్తుంటారు. సో యూ హ్యావ్ టు బి వెరీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్. ఈవెన్ ఇఫ్ యూ గల్ఫ్ కంట్రీకి వెళ్తే మీరు సెటిల్ డౌన్ చేయలేరు అక్కడ. ఓకే, యూ కెన్ వర్క్ దేర్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, కానీ సిటిజన్ కాగలేరు అక్కడ. యూరోప్ ఎస్ పాసిబుల్, కానీ వాళ్ళు కూడా ఇమిగ్రేషన్ చాలా టైట్ చేసేసారు. యూకే, వాళ్ళ కంట్రీస్ వాళ్ళు బోట్ పీపుల్ని తీసుకుంటున్నారు, కానీ మన స్టూడెంట్స్ని కూడా అక్కడ కూడా కొంచెం రెస్ట్రిక్షన్ పెట్టడం మొదలు పెట్టేశారు. బికాజ్ వీ హ్యావ్ మిస్యూజ్ ద సిస్టమ్. అది ప్రాబ్లం అనమాట. సో ఎడ్యుకేషన్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు, ఎస్ బయట ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మంచి ఇన్స్టిట్యూషన్, కార్నెల్ కానీ, నేను చెప్పినట్లు ఎంఐటీ కానివ్వండి, మిగతా చాలా ఉన్నాయి, కొలంబియా కానీ, ద బెస్ట్ ది యూనివర్సిటీస్ ఆర్ దేర్. యూ డూ ద కోర్స్,
డూ ఎ పిహెచ్డీ ఇఫ్ యూ వాంట్ వాట్ ఎవర్ అడ్వాన్స్ స్టడీస్ చేసి రిటర్న్ వచ్చేసేయండి. సరే వాళ్ళు ఉండనిస్తే దట్ ఈస్ యువర్ లక్, కానీ మీరు దానికోసం వెళ్ళకూడదు. యువర్ ఎండ్ ఎయిమ్ షుడ్ బి లెర్నింగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. అది కూడా అన్నారు కొంతమంది అక్కడ వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఏదో ఒక కోర్స్ చేస్తున్నారు. ఎందుకు అక్కడ వెళ్ళారు, ఏదో కోర్స్ ఏది దొరికిందో అది తీసుకున్నారు. దే ఆర్ నాట్ ష్యూర్ వాట్ దే వాంట్ బీ ఇన్ లైఫ్. ఇది ప్రాబ్లం అన్నమాట. అండ్ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇన్ ద యూఎస్ ఇన్ కెనడా. ఇప్పుడు జర్మనీ అన్నారు, జర్మనీలో ట్యూషన్ ఫీ లేదు, దట్స్ అన్ అడ్వాంటేజ్, బట్ ద కాస్ట్ ఇస్ వెరీ హై, లివింగ్ కాస్ట్. ఫ్రాన్స్ కూడా అంతే. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ యూనివర్సిటీస్ ఇన్ ఫ్రాన్స్ విచ్ ఆర్ ఓపెనింగ్ అప్ మన దానికోసం. ఇప్పుడు జర్మన్ నేర్చుకుంటే ఇప్పుడు మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ దే విల్ ఆస్క్ యూ మూమెంట్ యూ ల్యాండ్ ఇన్ జర్మనీ ఈస్ ప్రెసెన్సీ డాయిష్ అని అడుగుతారు. దట్ నేను జర్మన్ నేర్చుకున్నా, సో ఐ నో హౌ జర్మన్ ఇస్ స్పోకన్. ఫ్రెంచ్ కూడా నేర్చుకున్నాను, బట్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ సెకండ్ ఇస్ డోంట్ ఓవర్ స్టేట్ యువర్ కల్చర్. అక్కడ వెళ్ళిన తర్వాత మనం చూసుంటాం ఒక వీడియోలో కెనడాలో ఏదో కపుల్ తీసుకెళ్ళి కచరా వేస్తున్నారు రోడ్ సైడ్లో. వీడియో చాలా వైరల్ అయింది. అది కాకుండా బిహేవియర్, స్పీకర్ ఫోన్ పెట్టుకొని మా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్లే చేయడము, ఇదంతా మన దగ్గర నడుస్తుంది. కానీ అక్కడ దే ఆర్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ప్రైవసీ. మన ప్రైవసీ రెస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. మనలాగా కాదు పక్కింటికి వెళ్ళి టక్ 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 అని కొట్టి వీళ్ళు ఉన్నారా బయటికి వెళ్ళారా వెళ్దామా అట్లా. దే హ్యావ్ వెరీ పర్టికులర్ టేక్ అపాయింట్మెంట్ విత్ దమ్ టు రీచ్ ద హౌస్. సో అవర్ స్టూడెంట్స్ షుడ్ బి సెన్సిటైజ్డ్. ఆ సెన్సిటైజేషనే మన దగ్గర ల్యాకింగ్ టోటలీ. ఎందుకంటే వీళ్ళు వెళ్ళేది ఏంటంటే వీళ్ళ ప్రెషర్, పియర్ ప్రెషర్ మీద వెళ్తున్నారు. వాళ్ళ కజిన్స్ ఎక్కడున్నారు, వాళ్ళ బ్రదర్ ఎక్కడున్నారు, సిస్టర్ ఎక్కడున్నారు, మళ్ళీ పేరెంట్స్ని తీసుకెళ్తాం తోడు. అమ్మ నాన్నది కూడా పెద్ద ప్రాబ్లమే. పిల్లలు డెలివరీ కోసం అక్కడ వెళ్తారు, ఏదో ఆయాలాగా పిలిపించుకుంటారు. ఓకే, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్. సో ఇండియన్ స్టూడెంట్స్ ఫస్ట్ నెక్స్ట్ 2 to 3 years, ఇప్పుడు ఆల్ దిస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళు నెక్స్ట్ 2 to 3 years కూడా వెరీ వెరీ క్రూషియల్. ఇప్పుడు నా దగ్గర ఫిగర్స్ ఉన్నాయి కూడా నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఫిగర్స్ ప్రకారం యుఎస్ కెనడాలో ఉన్న ఇమిగ్రేషన్ దాంట్లో 2026కి దే ఆర్ టెంపరీ రెసిడెంట్స్గా దే గివింగ్ 2,30,000 వీసాస్. అది కాకుండా స్టూడెంట్స్కి 1,55,000. ముందు చాలా ఉండే 3,20,000 ఉండే, 1,55,000 చేసి హాఫ్ చేసేసారు. 2027లో కూడా అదే నెంబర్, 28లో కూడా అదే నెంబర్. ద ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు బి 2028 వచ్చినాక వాళ్ళు ఇంకా దాన్ని తగ్గించి దే ఆర్ రెడ్యూసింగ్ ఈవెన్ ఫర్దర్ అన్నమాట. దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు బి కమింగ్. ఎందుకంటే కెనడాలో ఈ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడున్న వాళ్ళ దాంట్లో ద కెనడాస్ టోటల్ పాపులేషన్ ఈజ్ 415 lakhs. ఈ చాలా వాళ్ళ హౌసింగ్ క్రైసిస్ నడుస్తుంది అక్కడ, పెద్ద హౌసింగ్ క్రైసిస్ నడుస్తుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. మన స్టూడెంట్స్ కూడా స్ట్రగుల్ చేస్తున్నారు అక్కడ వెళ్ళి. ఈ ప్రాబ్లం ఆస్ట్రేలియాలో కూడా మీకు కనిపిస్తుంది, న్యూజిలాండ్లో కనిపిస్తుంది. కానీ ఆస్ట్రేలియాకి మన స్టూడెంట్స్ ఎందుకు వెళ్తారు, అక్కడ కూడా సెటిల్ డౌన్ చేయడానికి వెళ్తారు. అండ్ దెన్ మూమెంట్ యూ డోంట్ ఇంటిగ్రేట్ విత్ ద లోకల్ కల్చర్, మీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అందరు అనట్లేదు, 90% ఆఫ్ ద క్రౌడ్ ఇస్ ఓకే, 10 to 20% ఇస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ కమింగ్. సో డెఫినెట్గా యాజ్ ఎ పేరెంట్ మీకు ఆల్వేస్ దట్ వరీ విల్ బి అట్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్. ఐ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ నా పిల్లలకి ఇవ్వాలని, అండ్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ ఫర్ దట్. కానీ ఎక్కడికి వెళ్తున్నారు అనేది ప్రతి పేరెంట్ ఆలోచించాలి. ఇక్కడ నుంచి పంపించాలి అనేది ఒక పీర్ గ్రూప్ ప్రెషర్ ఉంటుంది, లేకపోతే ఒక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా తీసుకుంటారు. ఆ కంట్రీకి వెళ్ళారు, అక్కడ ఏదో చదువుతున్నారు, ఆ తర్వాత సెటిల్ అవుతారు, మా లైఫ్ కూడా సెట్ అయిపోతుంది అనే ఒక ఫీల్ అనేది ఉంది. అప్పు చేసైనా పర్లేదు పంపించాలి అనేది. అదర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, అదర్ కంట్రీస్ అనేవి ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనుకుంటే మళ్ళీ పక్కింటి వాళ్ళు ఏమన్నా అంటారేమో, అదేం కంట్రీ, అక్కడ ఏం కోర్స్ ఉంది, అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఏమీ తెలియకుండా ఎలా పంపిస్తామని. మనం ఎందుకని మనం దాన్ని అలా ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం, ఇలా కంప్లీట్గా ఐసోలేట్ అయ్యి, లేకపోతే ఆ బౌండరీలోనే ఎందుకుంటున్నాం మనం. అది ఒక కంఫర్ట్ జోన్ అంటాం ఇంగ్లీష్లో. మా వాళ్ళు వెళ్ళారు కదా, అక్కడ ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. చుట్టాలు పని చూసుకుంటారు, మిమ్మల్ని ఎందుకు చూసుకుంటారు. ఫస్ట్ 1 week ఇట్స్ ఓకే, ఆఫ్టర్ దట్ దే విల్ ఆల్సో స్టార్ట్ మెయింటైనింగ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ యూ. సో మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ క్రొయేషియాకి వెళ్ళండి అనుకోండి. క్రొయేషియా అది ఎక్కడ ఉంది? వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు యూకే సిటిజన్స్, ఇద్దరు ఇండియన్స్ వాళ్ళు. వాళ్ళ ఒక కూతురేమో లండన్లో మెడిసిన్ చేసింది, ఇంకో కొడుకేమో ఈజ్ డూయింగ్ ఇట్ ఇన్ బల్గేరియా. బల్గేరియన్ క్యాపిటల్ చెప్పినప్పుడు వాళ్ళు అందరు పరేషాన్ అయిపోతారు. బల్గేరియాలో ఉన్న సిటీస్ ఎక్కడ ఉంది, సోఫియా అది ఎక్కడ ఉందని మానవాళ్ళు అడుగుతారు. దెన్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్ వేర్ సోఫియా ఇస్. సో వాళ్ళకేంటంటే యూకే, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ ఫర్ మోస్ట్ హాట్ ఫేవరెట్ ప్లేసెస్ అవి. ఇంకా బికాస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇక్కడికి వెళ్ళాం, మన స్టూడెంట్స్ అంతా అక్కడికి వెళ్ళారు. ఎర్లియర్ జనరేషన్ 70s 80s వెళ్ళే జనరేషన్ చాలామంది నాదారు అడిగేటోళ్ళు. ఇప్పుడు సురేష్ మీరు మలయాళీ కదా, మీ వాళ్ళందరూ దుబాయ్లో ఉంటారు. 70s 80s యూ పాస్డ్ అవుట్ ఇన్ 79, 83 ఐ పాస్డ్ అవుట్ ఫ్రమ్ కాలేజ్. మీరు ఎందుకు వెళ్ళలేదు దుబాయ్?
ఐ సెడ్ ఐ డోంట్ లైక్ ఇట్, సింపుల్. మొన్న వెళ్ళొచ్చాను యాజ్ అ విజిటర్, ఐఎమ్ ఫైన్, బట్ ఐ డెంట్ ఫీల్ లైక్ వర్కింగ్ దోస్ డేస్. ఇప్పుడు నౌ సిచ్యువేషన్ ఇస్ ఇంప్రూవ్ డ్రమాటిక్లీ. ఒకటి. సెకండ్ ఈజ్ యూ లుక్ ఎట్ ద ట్యాక్స్ బ్రేక్స్. మన దాన్ని తప్పు పట్టలేం. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో ట్యాక్స్ ఇస్ 0 టెక్నికలీ. జిఎస్టీ ఉంది కానీ ట్యాక్స్ లేదు అక్కడ. కానీ దాన్ని ఆఫ్సెట్ ఎట్లా చేస్తారు? హై కాస్ట్ ఆఫ్ లివింగ్. సో ఎక్కడో ఒక ప్లేస్లో కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. జర్మనీలో కూడా అంతే కదా, ఫ్రాన్స్లో కూడా అంతే. యూరోప్ ఇస్ నాట్ చీప్, చాలా ఎక్స్పెన్సివ్. యూకే ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో మీరు మీ పిల్లల్ని పంపించేటప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కవిత గారు అంటే, వాళ్ళు అక్కడ వెళ్ళి చదువుకున్న తర్వాత ఈ లోన్ తీసుకున్నారు కదా దాన్ని కట్టేసి ఒక ఇల్లు కావాలంటే ఒక అపార్ట్మెంటు తీసుకుంటారు హైదరాబాద్లో, మేము అక్కడ ఉండొచ్చు. దిస్ ఇస్ వాట్ ఎవ్రీ పేరెంట్ థింక్స్ ఆఫ్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ పిల్లల మీద కూడా ప్రెషర్ వస్తుంది. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకు చదువు అంత ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత మంచి ఒక ఉద్యోగం రాకపోతే, H1B రాకపోతే, లేకుంటే OPT రాకపోతే, దే గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ ప్రెషర్. అండ్ అక్కడే మీకు చెప్పరు కూడా, ఎందుకంటే వాళ్ళు అక్కడుండి వాళ్ళు నేను ఎట్లా తిరిగి రావాలి, ఇండియాకి తిరిగి వస్తే ఏమంటారు, చుట్టాలు ఏమంటారు, ఏమైందో ఎందుకు వచ్చావని అడుగుతారు. ఉండలేదు అక్కడ అమెరికాలో అంటారు. సో ఈ ప్యూర్ ప్రెషర్ అని చూడండి. అండ్ ఆల్సో రిలేటివ్స్ ప్రెషర్, ఇది చాలా స్టూడెంట్స్ మీద వర్క్ అవుతుంది. వాళ్ళ ఎంటైర్ ఏం చెప్తారు, వాళ్ళ సైకాలజీ మీద ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళది. అండ్ వాళ్ళు రియాక్ట్ చేయలేకపోతున్నారు. సో వీ షుడ్ సపోర్ట్ అవర్ చిల్డ్రన్ డెఫినెట్గా. వాళ్ళకి ఏం కావాలంటే అది వీ షుడ్ ప్రొవైడ్ దట్ ఎడ్యుకేషన్. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముందో దాని మీద పెట్టి చేయండి. నాట్ ఎవ్రీబడి కెన్ బి అన్ ఇంజనీర్, నాట్ ఎవ్రీబడి కెన్ బి అ డాక్టర్. మిగతా ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి. నేను హోటల్ మేనేజ్మెంట్ చేసి మీడియాకి వచ్చాను. నేను మీడియా చేయవచ్చు, ఎనీ ప్రొఫెషన్ ఇస్ దేర్. సౌండ్ ఇంజనీరింగ్, ఫిలిం ఇన్స్టిట్యూట్, డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఫిలిం మన ఇక్కడ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్, NIFT. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కోర్సెస్. సరే మీరు బయటికి వెళ్ళి నేర్చుకుంటే, ఇప్పుడు ఇళయరాజా లాంటి వాళ్ళు దే వెంట్ అవుట్ సైడ్ అండ్ లెర్న్ మ్యూజిక్ అండ్ కేమ్. ఓకే, అది కూడా ఉంది ఒకటి. యూ కెన్ గో అవుట్ సైడ్ లండన్ స్కూల్లో అక్కడ వెళ్ళి నేర్చుకోవచ్చు మ్యూజిక్ కావాలంటే. కానీ మన దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నా అంటే ఆడు యూజ్లెస్ ఫెల్, ఆడు పనికిరాడు, పాట పాడడానికి పోయిందంటారు. ఇది ప్రాబ్లం అనమాట. సో యూ షుడ్ అలౌ మన చిల్డ్రన్కి ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళ కెపాసిటీ ఏంటి, దాన్ని బట్టి మనం కూడా పంపించేటప్పుడు వీ షుడ్ హ్యావ్ వెరీ వెరీ క్లియర్ ఎక్స్పెక్టేషన్స్. వీళ్ళు వెళ్తున్నారు, ఐఎమ్ టేకింగ్ 80 lakhs లోన్, 90 lakhs లోన్, ₹1 కోటి లోన్ తీసుకున్నప్పుడు ద చిల్డ్రన్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ దట్ రీపేమెంట్ అనేది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఒక్కటే కాదు, లోన్ది మీ రెస్పాన్సిబిలిటీ. ఇన్ఫ్యాక్ట్ యూఎస్లో అన్నిటికంటే ఎక్కువ ప్రెషర్. ఐఎమ్ టాకింగ్ US సిటిజన్స్, వాళ్ళ లోన్, ఎడ్యుకేషనల్ లోన్ ఇస్ ద బిగ్ ఇష్యూ ఇన్ ద US. అక్కడ ఎలక్షన్ ఇష్యూ అది. ఏ గవర్నమెంట్ వచ్చి రైట్ ఆఫ్ చేస్తారో, ఏ గవర్నమెంట్ వచ్చి దాన్ని హాఫ్ రైట్ ఆఫ్ చేస్తారో అని అక్కడ చూస్తూనే ఉంటారు పిల్లలు. వాళ్ళ ఫస్ట్ జాబ్ ఏంటంటే, వాళ్ళ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారంటే ఈ లోన్ పే చేయడానికి. అండ్ దాట్ ఈస్ అ డెట్ విచ్ ఇస్ దేర్ ద హ్యూజ్ అమౌంట్ యూఎస్లో పిల్లల మీద. అక్కడ ఐమ్ టాకింగ్ US సిటిజన్స్, అక్కడ ఉన్న US పిల్లలు. వాళ్ళు దానికోసం చాలామంది దే డోంట్ ఈవెన్ గో టు ద హయ్యర్ లెవెల్ కాలేజెస్. వాళ్ళ అఫోర్డబిలిటీ లేదు వాళ్ళకి. ఈ లోన్ తీసుకొని కట్టాలి కదా ఎవరైనా. అక్కడ మీ పేరెంట్స్ కట్టరు, అక్కడ యూ హ్యావ్ టు పే యువర్ లోన్. అండ్ ఐ నో ఫ్రెండ్ ఆఫ్ మైన్, వాళ్ళ కూతురు IIMలో అడ్మిషన్ వచ్చినాక కూడా he told her very clearly, I will take the loan, but payment you have to pay after 6 months after you are finished, your clock starts ticking then. చేశారు కూడా ఆమె పాప, she paid off entire loan. There's no doubt. I'm talking some 10-15 years ago. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా మన పిల్లలు కూడా నేర్చుకోవాలి. పేరెంట్స్ మీద ప్రెషర్ పెట్టకండి, యూ డిసైడ్. అండ్ కెనడా లాంటి ప్లేస్లో ఇప్పుడు టోటలీ బంద్ చేయట్లేదు వాళ్ళు, నాట్ దట్ కంప్లీట్లీ క్లోజ్ చేసేసారు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇయర్ అప్లికేషన్స్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ 4,000 అప్లికేషన్స్ ఈసారి, చాలా తక్కువ. 20-25 వేల మంది అప్లై చేస్తున్నారు, అక్కడ 4,000కి వచ్చేస్తుంది. ఎందుకంటే దే నో దట్ రిజెక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్. ఈ వర్డ్ చాలా ఈజీ, ఇట్ స్ప్రెడ్స్ అరౌండ్ ద కంట్రీ వెరీ ఫాస్ట్ అనమాట. అరే అక్కడ అప్లై చేయకు. అండ్ దట్ టు కెనడా అనగానే ఇట్ బి మోస్ట్లీ పంజాబ్ అండ్ గుజరాత్ మనం మాట్లాడినట్టు. దీనికన్నా ముందు మన తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళేటోళ్ళంతా మోస్ట్లీ దే ట్రై US ఫస్ట్. అది కాకపోతే UK కానీ యూరోప్కి వెళ్తారు. సో దట్ వెరీ క్లియర్ ట్రాఫిక్ ఒకటి ఉంది అక్కడికి. గుజరాతీస్ ఎందుకు వెళ్తారు? బిజినెస్ సెటప్ చేయడానికి వెళ్తారు వాళ్ళు. పంజాబీస్ యాజ్ ఐ సెడ్ దే గో ఫర్ ఫార్మింగ్ ఆర్ ట్రక్కింగ్. ట్రక్ చేసి ట్రక్కింగ్ బిజినెస్ నడిపిస్తారు వాళ్ళు. సో ఇదన్నీ వెన్ యూ లుక్ ఎట్ ద హోలిస్టిక్ పిక్చర్, కవిత గారు యాజ్ పేరెంట్స్, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులు, వాళ్ళ ఎస్పెషలీ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ షుడ్ అండర్స్టాండ్ కెరియర్ ఆప్షన్స్ అనేది మీ ఎడ్యుకేషన్ మీద ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఒక క్లియర్ ఎయిమ్ పెట్టుకొని వెళ్ళండి. మీ పియర్స్తో మాట్లాడండి, మీ సీనియర్స్తో మాట్లాడండి, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడండి, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మాట్లాడాల్సి వస్తుంది. అందరితో మాట్లాడిన తర్వాతనే దెన్ యూ టేక్ అ డెసిషన్ అక్కడికి వెళ్ళాలన్నా వద్దా అనేది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డోంట్ బీట్ ద సిస్టమ్. ఫ్రాడ్ చేయకండి, ఏదో ఒక రోజు పట్టుబడతారు మీరు.
ఈ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ కానీ ఎవరైనా చెప్తారు ఏం కాదులే, ఎవరు చూడరు ఇదంతా అది ఇదని అంతా చాలా మందిని పంపించారు, చాలా మంది పంపించాను. చూడండి 80,000 మందిని పంపించాం, 50,000 మంది పంపించాను స్టూడెంట్స్కి. 30 సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉన్నాను. ఉండొచ్చు, కానీ లాస్ట్ 5 సంవత్సరాల్లో మొత్తం లోకం మారిపోయింది కంప్లీట్గా. దే ఇస్ అ రెసిస్టెన్స్ అగేన్స్ట్ ఇండియన్స్ నౌ. అది మనం నేర్చుకోవాలి. ట్రంప్ని తప్పు పట్టలేము, దాంట్లో H1B తప్పు పట్టలేము. వీ హ్యావ్ స్కామ్ ద ఎంటైర్ H1B సిస్టమ్. సో డెఫినెట్గా దే షుడ్ బి అ రీథింక్ మన వైపు నుంచి కూడా. ఎస్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ మన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ ఇంకా స్టాండర్డ్కి రాలేదు. వీ హ్యావ్ ఫెయిల్డ్ మిజరబుల్లీ ఇన్ దట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు కూడా లెర్నింగ్ బై రోట్ మెథడ్లో ఉంది. వెరీ ఫ్యూ IIMs, వెరీ ఫ్యూ IITs. ఆ స్టాండర్డ్కి మనం మిగతా ఇన్స్టిట్యూట్స్ రాలేదు ఇంకా. సో వీ నీడ్ టు ఆల్సో క్రియేట్. ఫారిన్ యూనివర్సిటీస్ వస్తున్నప్పుడు UK యూనివర్సిటీస్ ఇండియాకి వస్తున్నారు. దట్స్ అ గుడ్ సైన్. బికాజ్ వాళ్ళ వచ్చే స్టాండర్డ్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ISB. వై ISB బికాస్ కెలాగ్తో అసోసియేషన్ ఉంది వాళ్ళకి. దే బాట్ ఇన్ దట్ స్టాండర్డ్స్ అండ్ దే గాట్ ద బెస్ట్ ప్రొఫెసర్స్ దేర్. ISBలో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్. టాప్ డాలర్ శాలరీస్ అంటారు చూడండి. దే పే దట్ వెరీ బెస్ట్. అండ్ స్టూడెంట్స్ కూడా తక్కువ కాదు, 30 లక్షలు 40 లక్షలు పే చేస్తారు ఫీస్. దే ఆర్ పేయింగ్ ఫర్ ఇట్ బికాస్ దే నో ద అవుట్పుట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ గుడ్ అన్నమాట. సో ద రౌండ్ ఆఫ్ మెసేజ్ ఏంటంటే డోంట్ స్కామ్ ద సిస్టమ్. అది నా రిక్వెస్ట్ మన స్టూడెంట్స్ దగ్గర, పేరెంట్స్ దగ్గర కూడా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా వరకు పేరెంట్స్కి అయితే అలాంటి అవగాహన ఉండదు. బట్ ఇదంతా మనం ఆలోచించేది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కో లేకుంటే PG లెవెల్కో ఆలోచిస్తున్నామంటే ఎన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కావచ్చు, కెరీర్ ఫెస్ట్ కావచ్చు, ఒక కౌన్సిలర్లని ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఇప్పటికీ రెడీగా ఉన్నాయంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాపర్ అవేర్నెస్ ఇవ్వాలి. ఎక్కడ ఏ కంట్రీలో ఏ ప్రోగ్రామ్ ఉంది, ఏ యూనివర్సిటీ ఇది ఏ ఆఫర్ చేస్తుంది, ఎంతమందికి అవగాహన ఉంది? ఇది మన సిస్టమ్ ఫెయిలియర్ అండి. ఇది ఒకటి కాలేజ్ నుంచే ఫెయిలియర్. ఒకటి మీరు మోస్ట్లీ చూస్తుంటారు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫేజ్ అని పెడతారు, 5-star హోటల్లో పెడతారు. చాలామంది వైట్ స్కిన్ వాళ్ళు వస్తారు. దే స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్, పాలిష్ క్వీన్స్ ఇంగ్లీష్ ఆర్ అమెరికన్ యాక్సెంట్. అది కాకుండా మంచి ఏవీ చూపిస్తారు, కాలేజ్ క్యాంపస్ లైఫ్ అది ఇది చూడంగానే చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా నేను ఇక్కడికి వెళ్తానమ్మా అని చెప్తారు. అది కాకుండా మేము చదువుకుంటున్నప్పుడు ఐ రిమెంబర్ మన దగ్గర ఏ యాక్సెస్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా, ఐమ్ టాకింగ్ ఆఫ్ ద 83, 84, 85 బ్రిటిష్ లైబ్రరీలో మెంబర్షిప్ ఉండే నాకు. అక్కడ వెళ్తే ఒక 10-day old టైమ్స్ వస్తుంది అక్కడ న్యూస్ పేపర్. 10-day old గార్డియన్ వస్తుంది న్యూస్ పేపర్. అక్కడ ఒక 5 న్యూస్ పేపర్లు వస్తుంది, బ్రిటిష్ న్యూస్ పేపర్స్. అండ్ దే ఆర్ 10 days old. అక్కడ నుంచి వాళ్ళు బహుశా కొరియర్లో పంపిస్తారు. అది మళ్ళీ ఫస్ట్ UK ఎంబసీ ఢిల్లీకి వస్తుందేమో, అక్కడి నుంచి మన దగ్గర హై కమిషన్ నుంచి ఇక్కడికి వస్తుంది బ్రిటిష్ లైబ్రరీకి. అక్కడ వెళ్ళి మేము యూస్ టు సర్చ్ కాలేజెస్. ఎక్కడో కాలేజ్ కనిపిస్తే ఇది ఉందా అప్లై చేయవచ్చు, అది నోట్ చేసుకొని. అప్పుడు ఈమెయిల్ లేదు, ఏం లేదు, బేసిక్ స్టఫ్. ఎట్లోనో అక్కడ కొరియర్ పంపించి, ఇక్కడ ఇండియా నుంచి కొరియర్ పంపించి అది 20 రోజులు తీసుకుంటుంది, 15 రోజులు తీసుకుంటుంది అక్కడ. ఇప్పుడు జనరేషన్ చూడండి, లక్కీ అట్ ద క్లిక్ ఆఫ్ అ బటన్ యూ విల్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ యూ వాంట్. అండ్ వాళ్ళ కంట్రీస్ కూడా ఇఫ్ యూ లుక్ అట్ UK, స్టడీ ఇన్ UK అని చెప్పి వాళ్ళ కాన్సెప్ట్ ఉంది. వాళ్ళ దగ్గర దే హ్యావ్ అన్ ఎంటైర్ డిపార్ట్మెంట్ లైక్ దట్. యూఎస్కి అది లేదనుకుంటా, కానీ దే ఈచ్ వన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. ఇప్పుడు మన దగ్గర టాస్క్ అని చెప్పి ఒక బాడీ ఉంది, ట్రైనింగ్ ఇస్తారు స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అంతా, టు అప్స్కిల్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే కాలేజ్లో నేర్పించింది ఈజ్ ఓన్లీ బేసిక్ స్టఫ్. దాన్ని అప్స్కిల్ చేయడానికి టాస్క్ అని పెట్టారు. అది ఐ థింక్ BRS KTR గారు ఉన్న టైంలో పెట్టారు అది. అట్లనే వై కాంట్ వీ హ్యావ్ కెరియర్ కౌన్సిలింగ్ ఫర్ చిల్డ్రన్? ప్రాబ్లం ఏంటంటే ఈ కెరియర్ కౌన్సిలింగ్కి వచ్చే ప్రైవేట్ ఇండివిజువల్స్ వాళ్ళందరూ ఏదో ఒక కాలేజ్కి ఏజెంట్గా వస్తారు. ఒక కాలేజ్ 10 కాలేజీలు ఉంటాయి. వాళ్ళు మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి ఒక 50,000 నుంచి ₹1,00,000 తీసుకుంటారు. అక్కడ అడ్మిషన్ ఇచ్చేదానికి ఫీజు బట్టి కమిషన్ తీసుకుంటారు. సో ఐ థింక్ ద టైమ్ హస్ కమ్. స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఎంబసీస్ కానివ్వండి, కన్సులేట్స్ కానివ్వండి, దే షుడ్ ఆర్గనైజ్ ఫేర్స్ ఇండిపెండెంట్ ఆఫ్ కాలేజెస్. మూమెంట్ మీ కాలేజెస్ మీరు తోడు 10 మందిని తీసుకొచ్చినప్పుడు దెన్ దర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ డౌట్, ఇది బిజినెస్ అయిపోయిందా? ఎందుకంటే వచ్చే కాలేజీలు అంత గ్రేట్ కాలేజెస్ ఏం కాదు. మంచి కాలేజీలు ఎప్పుడైనా అడ్వర్టైజ్ చేయరు, అది మీరు చూసుంటారు. IIMs విల్ నెవర్ అడ్వర్టైజ్, IITs విల్ నెవర్ అడ్వర్టైజ్. మా దగ్గర సీట్లు ఉన్నాయి రండి ఇక్కడికి వచ్చి జాయిన్ చేయండి. బిట్స్ పిలానీ విల్ నాట్ డూ ఇట్. ఎందుకు? మీరు ఈవెన్ MBA కాలేజ్లో SP జైన్ లాంటి ముంబైలో దే డోంట్ డూ ఇట్. నర్సింహాంజీ వాళ్ళు చేయరు. మంచి కాలేజ్ ఎట్లా ఉంటారంటే దే న్యాచురలీ అట్రాక్ట్ స్టూడెంట్స్. సో అట్లనే UK US కూడా దే విల్ అట్రాక్ట్ ద బెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్. ద ఫేర్స్ అంతా ఓకే, యూ షుడ్ అటెండ్ ద ఫేర్, కానీ డోంట్ గో విత్ అ ప్రీఫిక్స్ నోషన్. అక్కడ వెళ్ళి చూడంగానే అది ఒక ఎనామన్ అయిపోయి ఇక్కడికి వెళ్ళాలి నేను, ఎంత 60 లక్షలు 70 లక్షలు, సరే ఎట్లయినా పొలాలు అమ్ముకుందాం, ఇల్లు లోన్ తీసుకుందాం, ఇది యాటిట్యూడ్ పేరెంట్స్తో ఉంటుంది. ఇండియన్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ స్పెషలీ వాళ్ళకి ఒక ఆస్పిరేషన్ ఉంటుంది,
మా కూతుర్ని మా కొడుకుని అక్కడ లెవెల్కి తీసుకెళ్ళాలి ఎడ్యుకేషన్ విచ్ ఇస్ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్. యూ హెవ్ టు గివ్ ద బెస్ట్. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అది ఒకటే ఉంది కదా. మా ఫాదర్ ఎప్పుడు చెప్పేటోళ్ళు మా సిబ్లింగ్స్, నేను బ్రదర్ సిస్టర్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళకు మేము ముగ్గురికి అదే చెప్పారు ఆయన, ఐ కెన్ ఓన్లీ గివ్ యూ ఎడ్యుకేషన్. ఐఎమ్ రైల్వే ఎంప్లాయీ, ఐఎమ్ రైల్వే ఇంజనీర్, ఐ కెనాట్ డూ ఎనీథింగ్ బియాండ్ ఇట్. దీనికన్నా నేనేం చేయలేను, ఇంకా ఎడ్యుకేషన్ ఇస్తాను అంతే. అది మీరు యూ టేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్, దట్స్ వాట్. కానీ ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేసినప్పుడు 730 రూపాయలు ఉండే ఫీజు 6 months, అంటే సంవత్సరానికి 1500. ఇప్పుడు అదే హోటల్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ కోర్స్, ఐఎమ్ టాకింగ్ IHM చెన్నై, అదే కోర్సులో ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఫీజు ఉన్నాయి. ఇప్పుడు ఆలోచించండి, నాట్ టాకింగ్ ప్రైవేట్ సెక్టర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో బిజినెస్ చేస్తారా, బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తారా, ఆర్ యూ గోయింగ్ టు AI రిలేటెడ్ థింగ్, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్ ఈవెన్ ఆన్ ద అదర్ సైడ్ మీరు CA చేసిన తర్వాత కూడా యూ కెన్ గో అబ్రాడ్ అండ్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఆల్సో. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక ఉద్యోగం రావాలి. అండ్ డోంట్ స్కామ్ ద సిస్టమ్. మీరు అక్కడ వెళ్ళి భారతదేశాన్ని ఇమేజ్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఒక సత్యనాడేలా కానీ ఒక సుందర్ పిచాయ్ లాంటి మీరు కూడా ఆ ఇమేజ్ తీసుకొస్తే బాగుంటుంది. దట్ అండ్ ఇండియన్ క్యాన్ హెడ్ సచ్ ఎ కంపెనీ అని, అండ్ దట్ విల్ బి ద గుడ్ థింగ్. వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళారు కదా. సో ఏదో వాళ్ళు డైరెక్ట్గా యూఎస్లో పుట్టలేదు వాళ్ళు. సో దట్ ఈస్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. Yes, sir. Thank you so much. Thank you very much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.